ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై 30 ఏళ్ల భారీ విరామం తర్వాత రూపొందిన చిత్రం ఋషి. అరవింద్ కృష్ణ, సుప్రియా శైలజ నాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను రమేష్ ప్రసాద్ నిర్మించారు. రాజ్ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు రానుంది. నేను రిషిని కలవడానికి వెళ్తున్నా. డాక్టర్ రిషి, మీరు వినే ఉంటారు. Rishina, I don't know much about him. Rishi, very bad example of a medico. Rishi, నిజం మాట్లాడతాడు, అందరికీ నచ్చదు కదా. హీరోలు ఎక్కడో ఉండరు, మన మధ్యలోనే ఉంటారు. ఈరోజు ప్రపంచం అంతా రిషి వెంట ఉంది. వందల మంది స్టూడెంట్స్, యాక్టివిస్ట్, మీడియా వాళ్ళు ఒక్కసారైనా రిషిని చూద్దామని, మాట విందామని వెయిట్ చేస్తున్నారు సార్. ఒక డాక్టర్ తన పేషెంట్ జబ్బు నయం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాడని ప్రూవ్ చేశాడు. చివరి కోర్టు దాకా. గతంలో ఆనిముత్యాల లాంటి చిత్రాలను అందించిన ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఎల్వి ప్రసాద్ నిర్మించిన అనేక సినిమాలు ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని మిగిల్చాయి. 30 ఏళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉన్న ప్రసాద్ ప్రొడక్షన్స్ తాజాగా ఓ చిత్రాన్ని తెరకెక్కించింది. అంటూ ముందు కడుగేసే ఫస్ట్ డే నేడే కదా. హలో డాక్టర్, ఒకటే గోల్, హీల్ ద పేషెంట్. నా పేషెంట్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి నా ప్రయత్నం అంతా చేస్తాను. రమేష్ ప్రసాద్ నిర్మాతగా ఋషి సినిమా రూపొందించారు. అరవింద్ కృష్ణ, సుప్రియ శైలజ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్